సో సింపుల్గా ఉంటుంది అనమాట నా మేకప్, ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఏషియన్ పెయింట్ లా ఉంటుంది. అది ఇవ్వరా, ఏంటది, దాన్ని ఏమంటారా, ఇంక ఇలా మర్చిపోతా ఉంటాను, ఏం అడుగుతున్నాను నాకే తెలియదు. ఫోన్ చేస్తున్నావా ఎవరికి? గర్ల్ ఫ్రెండ్ కా? ఫ్రెండ్ కా? అదే రా గర్ల్ ఫ్రెండా అని అడిగా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హలో, బ్లాగ్ కోసం ఫస్ట్ టైం హక్ చేసిన, అదర్వైజ్ హక్ చేయను. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. నాదే తక్కువ పెయింట్, నాదే తక్కువ పెయింట్. మీకు జోహార్లు. గ్లో వచ్చింది అంట, కింద కమెంట్ పెడతా నేను. కెమెరా తిప్పన్నట్టు మొహం ఎందుకు అలా పెట్టి చెప్తున్నావు? చూసారా, ఇది కావాల్సింది. ఏం కావాలి? హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రూపా ముగ్గళ్ళ. ఇవాళ మా వీడియో ఏంటో తెలుసా? గెట్ రెడీ విత్ మీ. ఏంటి మేకప్ లేకుండా ఏం లేకుండా ఉంది అని చూస్తున్నారా? ఎందుకో కాదు, మీ కళ్ళ ముందే మేకప్ చేసుకుందాం అని చెప్పి. ఏంటి ఇప్పటివరకు మాట్లాడా సైలెంట్గా ఉన్నావు, గుడ్ బాయ్లో నటిస్తున్నావు? యా నువ్వే. అక్కడ చూపించు. నువ్వే. యా నువ్వు ఇందాక ఏదో పాట పాడవేంటి, ఒకసారి పాడు వెంకి. కాదు, పందిరి వేసిన ఆకాశానికి ఎవరు ఇంతకీ ఆ పందిరి వేసిన ఆకాశం? పాపం. కొంచెం ఫేస్ ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. పాపం, అయ్యో. ఓకే ఓకే గైస్, సో వీళ్ళు ఎంతసేపు ఇలా కొట్టుకుంటూనే ఉంటారనమాట. ఆ పాట ఏంటంటే, పందిరి వేసిన ఆకాశానికి సిగ్గునై శరంనై చీవునై నెత్తున్నాయి అంట. ఓ మై గాడ్. సో ఇవాళ నేను ఎలా రెడీ అవుతాను ఏంటి మీకు చూపించబోతున్నాను. సో సింపుల్గా ఉంటుంది అనమాట నా మేకప్, ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఏషియన్ పెయింట్ లా ఉంటుంది. అది ఎలాగా మీకు చూపిస్తాను రండి. పూజా సామాగ్రి ఒకసారి చూపించమ్మా. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటితో ఇప్పుడు నేను మేకప్ చేసుకుంటా. ఎలా కాదు, పెయింట్కి వేలయ్యరా, పెయింట్కి వేలయ్యరా, పెయింట్కి వేలయ్యరా. ఏషియన్ పెయింట్ నేను ఇంకా ఒక కోటింగే వేస్తాను, చాలా బెటర్. నేను ఒక కోటింగే జస్ట్. ఫస్ట్ వాటర్ స్ప్రే ఇది ఏంట్రా సాకేత్, నీకు పని లేదనుకుంటున్నావు ఏంటి ఇవాళ? అది ఇవ్వరా, ఏంటది, దాన్ని ఏమంటారా, ఇంక ఇలా మర్చిపోతా ఉంటాను, ఏం అడుగుతున్నాను నాకే తెలియదు. కాదు, ఫోన్లు ఎందుకు మేకప్ వేసుకోవడానికి. అది నాప్కిన్, నాప్కిన్, యా నాప్కిన్. అలా అది అది అని చంపుతూ ఉంటాను, వాళ్ళకి ఏమి ఇవ్వాలో అర్థం కాదు. ఏదో రోజు ఏ గన్నేరు పప్పు తీసుకొచ్చి ఇచ్చేస్తారు అది అది అన్నప్పుడు. ఏంటేంటి పప్పు కర్రీ కాదు, నీ బొంద గన్నేరు పప్పు తింటే సస్తారు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను వాటర్ స్ప్రే. ఇది ఎందుకు చేస్తానో నాకే తెలీదు, కానీ చేస్తా, బాగుంటుంది. హెయిర్ డ్రెస్సర్కి రెస్టా? ఎందుకు? బాగా రెడీ అయ్యి వచ్చింది కాబట్టి. ఎవరికి? నాకు నువ్వు హెయిర్ స్టైల్ చేస్తా, ఆమెకి ఎందుకు మేకప్ చెరిగిపోద్ది? ఎవరికి ఏం పోతుంది? మేకప్ పోతుందా? యాసాలో. ఓహో ఓకే, నాకు హెయిర్ డ్రెస్ మేకప్ చేస్తే తను మేకప్ పోతుంది. ఓకే, అడవి మనిషిని తల్లి నేను అడవి మనిషిని తెలియలేదు.
మనిషిని తల్లి అర్థం కాలే. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రైమర్ జనరల్గా అయితే పెట్టను, ఇప్పుడు కొంచెం షో చేయాలి కదా, బాగోదు మళ్ళీ మీ ముందు ఓవర్ యాక్షన్ చేయడానికి లైట్ ప్రైమర్ పెడతాను. మేకప్ ఎలా వస్తుందో తెలియదు. సో ఇప్పుడు నేను ప్రైమర్ పెట్టేసాను. ఇది ఏంటంటే కలర్ బార్ ప్రైమర్. ఓకే, స్టిక్ అప్లై చేయాలి. సో ఇవాళ నేను షుగర్ స్టిక్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. షుగర్ స్టిక్ ఏది, అందుకనే సర్దుకోకూడదు. ఇప్పుడు సర్దుకుంటే ఏది ఎక్కడ ఉందో అర్థం కాదు. షుగర్ స్టిక్ 17 RAF. మీరు ఇంతవరకు ఎప్పుడు చూసుండ్రు, అంత భయంకరంగా వేసుకుంటాను, అంటే ఐ మీన్ అంత డిఫరెంట్గా వేసుకుంటాను నేను మేకప్. మీరు మీ జీవితంలో బహుశా ఎక్కడ చూసుంటారు ఇలాంటి మేకప్ని. సో చూసావా ఎక్కడ నా దగ్గర ఎన్నోసార్లు చూసాను, మీకైతే తెలియదు. బట్ నేను వేసుకున్నట్టు ఎవరు వేసుకోరు. మొత్తం సీరియల్ కానీ మూవీ ఇండస్ట్రీలో కానీ ఎక్కడ వేసుకోరు అనమాట. ఎందుకంటే అసలు వేయను. అదే నా మేకప్. రెడ్ అనమాట, రెడ్ స్టిక్. ఉన్నప్పుడు మీకు ఎందుకు మేడం మేకప్? నాకు అర్థం కాదు. ఇంత వైట్ గా ఉన్నారు కదా, మీకు ఎందుకు మేకప్ మళ్ళీ అంటారు? అంటే ఇప్పుడు మేకప్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు చిన్న బేసిక్గా తమన్నా కూడా అందంగానే ఉంటారు, కానీ మేకప్ వేస్తారా వేయరా? అందంతో పని లేదు, కెమెరాకి మేకప్ కావాలి అంతే, అందుకని వేస్తాం. కాకపోతే కొంతమంది లైట్గా వేస్తారు, కొంతమంది హెవీగా వేస్తారు, డిపెండ్స్ ఆన్ ద స్కిన్ టోన్. అమ్మో ఇలాగే ఉండి మాట్లాడుతున్నాను. ప్రవీణ్ భయపడకుండా రిప్లై ఇస్తున్నాను, మర్చిపోయాను నేను స్టిక్ వేసుకున్నానని. అయ్యో అర్జెంటుగా స్మర్ట్ చేద్దాం కొంచెం. సాకేత్ తమ్ముడు సాకేత్ నా అసిస్టెంట్ వెళ్ళిపోయాడు. ఈ తింగరదానికి ఏంటి మనం అసిస్ట్ చేసేది అని వెళ్ళిపోయాడు వాడు. ఇలాగా నన్ను ఎవరు పట్టించుకోరు బేసిక్గా గైస్. ఏంట్రా మేడంని వదిలేసి ఎక్కడికి పారిపోయావు? ఫోన్ చేస్తున్నావా? ఎవరికి? గర్ల్ ఫ్రెండ్కా? ఫ్రెండ్కా? అదే రా గర్ల్ ఫ్రెండా అని అడిగా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాయ్ ఫ్రెండా? ఏంట్రా నువ్వు ఓకేనా అంతా? ఓకే మేడం, బెస్ట్ ఫ్రెండ్. ఓకే ఓకేరా, అలా అనకూడదురా. ఓకే అదే కదా బాయ్ ఫ్రెండ్ అనేసరికి నేను షాక్, మా అమ్మ సాకేత్ అని. సో ఈ రెడ్ స్టిక్ ఎందుకంటే ఐస్ కింద ఉన్న అది డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, మనము ఫోన్లు చూస్తూ ఉంటాం 24 గంటలు, ఒక్కటి కూడా మంచి లక్షణం లేదు మన దగ్గర, వాటి వల్ల వచ్చిన బోనస్ అన్నమాట ఇది. సో దాన్ని ఇలా కవర్ చేసుకోవాలి, లేదంటే కెమెరామ్యాన్ గారు భయంకరంగా తిడతారనమాట. ఏంటమ్మా కళ్ళ కింద బ్లాక్గా అని చెప్పి. సో దాన్ని ఎంత బాగా కవర్ చేస్తే అంత తక్కువ తిట్లు పడతాయి మనకి. ముఖ్యంగా రైట్ ఐ కింద ఏదైతే ఉందో, ఇది మా సెట్ వాళ్ళకి తెలుసు ఎందుకు రైట్ ఐ కింద అంటున్నాను. బేసిక్గా నా రైట్ ఐ కింద మేకప్, రైట్ ఐ కింద సెట్ చేసుకోండి అని ఎక్కువ చెప్తూ ఉంటారనమాట సార్, కెమెరామెన్ సార్. వెట్ చేసి తీసుకురా, సో అందుకని రైట్ ఐ కింద అన్నాను. సో ఇది సింగిల్ కోట్ అనమాట. తల చాలా బరువుగా ఉందా? బహుశా బాడీ వెయిట్ వల్ల అయ్యుండొచ్చు. అంటే కింద నుంచి ఇలా ఎక్కువ ఉండొచ్చు నెత్తి మీదకి వెయిట్ కదా. అందుకో ఏమో మళ్ళీ ఎక్కువ ఇటు ఫుల్ బాటిల్ వేసి బయటికి గెంటేస్తారు షూట్లోంచి, జాగ్రత్త. ఇంకొంచెం అంటే పెయింట్ కొద్దిగా తక్కువ అయింది, కొద్దిగా వేద్దాం. సమాజం యాక్సెప్ట్ చేయదు, నాకు యాక్సెప్టబులే. కింద సమాజం యాక్సెప్ట్ చేయదు. నాకు అవసరం లేదు, న్యాచురల్ బ్యూటీ తప్పదు, మరి ఏం చేస్తాం. ఏంటమ్మా సారీ కడితే నాకంటే అందంగా ఉంటాడంట. ఏ రకంగా సార్ ఒకసారి మీరు చెప్పండి. కల్లో గుడ్, ఆ కల్లోనే ఉండిపోమా గజాలను బయటికి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది వేసుకున్నాం కదా లైట్గా స్మడ్జ్.
సో దీనిపైన ఇలా ఫింగర్తోనే చేస్తాను అన్నమాట. నేను ఫింగర్తోనే మేకప్ చేస్తాను. ఐబ్రోస్ చేయబోతున్నాను. ఐబ్రోస్ కోసం నేను నైకా ఐబ్రో ప్యాలెట్ యూస్ చేస్తున్నా. సో ఐబ్రోస్ డన్. ఇప్పుడు నేను ఐ షాడో వేయబోతున్నా. ఐ షాడో కోసం నేను స్విస్ బ్యూటీ అల్టిమేట్ ఇది యూజ్ చేస్తున్నాను. అన్నీ చాలా నార్మల్వి వాడతాను నేను. ఓ హైఫైగా ఉండవు. లిప్స్టిక్ మాత్రం ఉంటాయి. లిప్స్టిక్స్ మాత్రం మంచి కాస్ట్లీగా ఉంటాయి. మిగతా అన్నీ నార్మల్వే. సో ఇప్పుడు మన కాస్ట్యూమ్ ఏంటో తెలియదు కాబట్టి జనరల్గా పింక్ వేస్తే అన్నిటికీ సెట్ అయిపోద్ది కాబట్టి పింక్. చెప్పానా ఎక్కడ చూసి ఉంటారు ఇలాంటి మేకప్ అని. వెరీ అన్ప్రొఫెషనల్, వెరీ డ్యామేజింగ్ మేకప్ నేను చేసేది. బట్ జనరల్గా అందరూ సీరియల్లో చూసి చాలా న్యాచురల్గా ఉంటుందండి మీ మేకప్ అని అంటారు. బికాజ్ నేను వేయను, నాకు మేకప్ వేయడమే రాదు. అసలు నాకు మేకప్ వేసుకోవడమే రాదు. అందుకని న్యాచురల్గా ఉంటుంది. వేసుకోవడం రాదు కాబట్టి వదిలేస్తాను అట్లా. ఐలైనర్ కోసం నేను క్రైలాన్ ఐలైనర్ యూజ్ చేస్తాను. సో ఇలా ఫస్ట్ స్ప్రే చేసుకోవాలి దీనిలో. దాని తర్వాత ఒక చిన్న కుట్టి బ్రష్ ఉంటుంది. యా, సో ఈ బ్రష్తో ఐలైనర్ అన్నమాట పెట్టుకోవాలి మనం. ఇలా తీసుకొని జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే ఎంత వేసినా ఇది ఈక్వల్ చేయడం చాలా కష్టం. మీరు చాలా రీల్స్లో చూస్తుంటారు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని వేయాలి, నవ్వకూడదు వేసేటప్పుడు. సో ఒక ఇది పూర్తయింది. లైట్గా ఇక్కడ ఏమీ డిఫైన్డ్గా రాలేదు, బట్ ఇట్స్ ఓకే, పర్లేదు. మస్కారా అదంతా పెట్టినప్పుడు కవర్ అయిపోతుంది. కావాలంటే డిఫైన్గా కూడా వేసుకోవచ్చు, బట్ ఇట్స్ ఓకే, తెలియదేమి. నెక్స్ట్ ఈ ఐకి కూడా సేమ్ అదే విధంగా లైనర్. సో ఇప్పుడు కింద కూడా మనం ఇదేంటిది రెవ్లాన్ కాజల్ పెన్సిల్తో అప్పుడు ఏమవుతుందంటే కళ్ళు పెద్దగా ఉన్న ఎల్యూషన్ క్రియేట్ అవుతుంది. ఐస్ పెద్దగా కనిపిస్తాయి. ఎప్పుడు వాటర్ లైన్ వేయను నేను. వాటర్ లైన్ వేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, కళ్ళు ఇంకా చిన్నగా కనబడతాయి. అది తెలియక చాలామంది వాటర్ లైన్ వేస్తారు. అంటే ఈ లోపల అనమాట, ఈ లోపల వేస్తారు. ఆ లోపల వేయకూడదు. చాలా బేసిక్ మేకప్లా ఉంటుంది అది, బట్ వేసాక బాగానే ఉంటుంది. చూడండి సీరియల్ యాక్టర్లు ఎలా రెడీ అవుతారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. ఇలా రెడీ అవుతాం. నేనైతే చాలా సింపుల్గా రెడీ అవుతాను. సో అయిపోయింది కదా. ఇప్పుడు మస్కారా హైపర్ కర్ల్ నేను యూజ్ చేసేది. బాగుంటుంది, అంటే చాలా వాల్యూమ్నైజ్గా ఉంటుంది. ఇంతకుముందు ల్యాషెస్ పెట్టేదాన్ని, ఫేక్ ల్యాషెస్. బేసిక్గా నా ల్యాషెస్ చాలా పెద్దవి, నాకు ఫేక్ ల్యాషెస్ అవసరం లేదు. నెక్స్ట్ నేను నోస్ కట్ వేస్తున్నాను. చాలా లైట్గా ఇది తీసుకొని, అదేంటో మరి షాప్లో కొన్నాను, లైనింగ్ కలర్ అంట. యా, ఫ్రెష్ కాస్ట్యూమా? థ్యాంక్ యూ. ఓకే, ఏంటి కంటెంట్? అమ్మో మేకప్ లేదు. హలో మేకప్. హలో, బ్లాగ్ కోసం ఫస్ట్ టైం హక్ చేసిన, అదర్వైజ్ హక్ చేయను. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. యా, అదైతే బ్లాగ్ కోసమే. నేను చాలాసార్లు హక్ చేసుకున్నా, అది వేరే విషయం. మొత్తం సీరియల్ ఆర్టిస్టులు అందరితో కంపేర్ చేస్తే నాదే తెలుసా తక్కువ పెయింట్. నీ జోక్కి నువ్వు ఒక్కదానివే నవ్వాలి, ఇంకెవ్వరు నవ్వరు. కోతుల్లా కొట్టుకుంటాం. అంత సీన్ లేదు. లేజర్ చేయించుకున్నా, ఏదో ఒకటి చేయించుకుంటుంది, అన్ని బాగుంటాయి, దానికి నచ్చవు. మూసుకోవాలి.
ఇలా ఎందుకు అంటున్నానంటే ఇలా ఒక లైన్ వస్తుంది కదా అప్పుడు చేద్దామంట. సో ఇప్పుడు నేను దీన్ని నీట్గా స్మడ్ చేస్తాను. సో ఇప్పుడు అలాగే నోస్, సో ఇప్పుడు లిప్స్టిక్. ఇదేంటి తెలుసా? షుగర్ లిప్స్టిక్ 13 రోజ్ జాబ్. ఆ టైంలో నా ఫేస్ చూస్తే మరి కామెడీగా ఉంటుంది ఇలా చేసేటప్పుడు. ఎక్కువ వేయకూడదు లిప్స్టిక్, దొరికిపోతాం. సో ఇదేంటంటే వెరీ నార్మల్ లిప్ అవుట్లైనర్. ఇదేం బ్రాండ్ కూడా కాదు, బట్ ఐ లైక్ దిస్, బాగుంటుందని ఐ యూజ్ దిస్, ఆల్వేస్ ఐ యూజ్ దిస్. లిప్స్టిక్ వేయగానే గ్లో వచ్చేసింది కదా. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. అది నువ్వు అనుకుంటే సరిపోదురా, అది నువ్వు అనుకుంటే సరిపోదు. నువ్వేంటే నాకు మొగుళ్ళ తగులుకున్నావు? చేయలే ఏ ఆ రూమ్ లో రెడీ. ఇది ఇక్కడ ప్యాన్ చేయండి, దిస్ ఇస్ రియల్ గ్లో. అంత మేకప్ వేస్తే గ్లో వచ్చింది చూసారా? ఆ పైన నెత్తి మీద ఉన్నది కూడా ప్యాన్ చేయండి. లేజర్ ట్రీట్మెంట్. ఎందుకు చేయించుకున్నావు? నీకేం అవసరం? నీకేం అవసరం? నీకేం అవసరం? న్యాచురల్ బ్యూటీకి లేజర్ ట్రీట్మెంట్లు ఏం అవసరం? నేను వ్యాక్సిన్ కూడా చేయించాను తెలుసా నీకు? గ్లో వచ్చింది అట, కింద కమెంట్ పెడతా నేను. సరే ఇప్పుడు బ్లష్ కావాలి మనకి. నువ్వు చూడకే ప్లీజ్, నన్ను ఇరిటేట్ చేయకే. నా మానాన్ని నేను నా బ్లాగ్ చేసుకుంటున్నా టార్చర్. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ప్రొఫెషనల్ గా మేకప్ వేసుకుంటుంది, ప్లీజ్ ప్రొఫెషనల్ గా చూడండి. అక్కడ ప్రొఫెషనల్ గా చూడక్కర్లేదు, మామూలుగా చూడండి మీరు. ఆవిడ అలాగే చెప్పు. నువ్వు నన్ను ఎందుకే సాడిస్ట్ లా చూస్తావు? నీ పన్ను చూసుకోవే సైకో. వేసుకోరా రే రే ఏయ్. వేసుకుంటాను రా నేను, నువ్వు ఎందుకు రా ఫీల్ అవుతున్నావు? సో నువ్వు చూడండి ప్లీజ్. సో ఏంటంటే రోజంతా బ్లష్ రుద్ది బ్లష్ ప్యాలెట్ లో బ్లష్ అయిపోయింది అనమాట. అది రూపగాడు మీకు చెప్పాలి అని అనుకుంటున్నాడు. అక్కడ అంత లేదు, ఇదిగో ఫుల్గా ఉంది. కొత్తది గైస్, మూయి 3 ఏళ్ళు అయింది ఇది కొని 3 ఏళ్ళు అయింది, ఇంకా అవ్వలేదు. అవసరం న్యాచురల్ బ్లష్ ఉంటుంది మనకి మన దగ్గర. న్యాచురల్ గ్లో అండ్ న్యాచురల్. స్క్రిప్ట్ కన్నా అది స్క్రిప్ట్ చూసారా ఎలా ఉందో? నీ టార్చర్ ఏంటే నాకు? పెళ్ళి అవసరం లేదే నాకు, నువ్వు ఉన్నావుగా నా మొగుడు. దాడ చేసుకుందాం. వద్దురా స్ట్రైట్ రా. అమ్మో ఈ వీడియో చూస్తే నాకు పెళ్లి కాదు గైస్, ఈవెన్ ఐ స్ట్రైట్. దారా చేసుకుందాం అంట. ఎడిటింగ్ లో తీసేరా ప్లీజ్. వాళ్ళకి తెలుసులే, లక్షణంగా ఉన్నావు అమ్మాయిలాగా. వాళ్ళకి తెలియదా ఏంటి? ఇదంతా కామెడీ అంతే. మీరు మీ ఫ్రెండ్స్తో కామెడీ చేసుకోరా? ఓవర్ యాక్షన్. తెలుగు నేర్చుకో. అందుకనే క్లాసులకి రా నా దగ్గర. మేకప్ రాదు, హెయిర్ డ్రెస్సింగ్ రాదు, తెలుగు రాదు, ఏమొచ్చు నీకు? ఏమొచ్చు? భయపెట్టిస్తుందా? వాట్ పిస్తుంది? ఇంకా నయ్యం, ఇంకేదేదో అనలేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా భయం పెడుతుందా? ఎక్కడ పెడుతుంది? అమ్మో అమ్మ నువ్వు నేర్పకమ్మా తెలుగు. అమ్మ వచ్చింది కూడా మర్చిపోద్ది. ఇవాళ స్టైల్గా రెడీ అయింది నా కోసమే, నా వీడియో కోసం. నన్ను డామినేట్ చేయాలని ప్రయత్నిస్తుంది, కానీ ఇది ఎంతవరకు సాహసమో మనం చూద్దాం. హలో ఒక్క నిమిషం. ఏంటి? అంత పెండలాగా అంత మేకప్ వేసినప్పుడు ఎవరైనా డామినేట్ చేయగలుగుతారా చెప్పు? మేకప్ లేదంటే ఏమైనా ట్రై. అసలు వాళ్ళే చూసారు, నేను సింగిల్ వేసాను. ఏషియన్ పెయింట్ లో అది 4-5 కోటింగ్లు వేస్తుంది తెలుసు. సీరియస్ చెప్తాను, ఎన్నిసార్లు చెప్తాను న్యాచురల్ గా బాగుంటామంటే లేదు, ఐ నీడ్ దిస్, ఐ వాంట్ దిస్ అని 20 కోట్లు వేస్తుంది. అది సాయంత్రం ఇళ్ళలో 1,00,000 సార్లు టచ్అప్ చేసింది కెమెరా ముందు నుంచొని. నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను కూడా త్వరలోనే మేకప్ బ్లాగ్ చేస్తాను. నా మేకప్ బ్లాగ్ కూడా చూడండి గాయ్స్. చూడండి, దెబ్బకి చచ్చిపోతారు మీరు, బతకరు నెక్స్ట్ బ్లాగ్ చూడడానికి.
సర్లే చూడండి ఏడుస్తుంది. సో ఇది లిప్ గ్లాస్. సో దీన్ని ఏం చేస్తాను తెలుసా, నేను కొంచెం ముక్కు మీద వేస్తా. నవ్వకు నవ్వకు. కాదు, మేము ఇంత మేకప్ వేసుకుంటామా, మా కెమెరామెన్ సార్ ఏమంటారు ఆయన చూస్తాడు మళ్ళీ. లెఫ్ట్ ఐ కింద. నేను అదే చెప్పాను వాళ్ళకి ఇందాక జోక్. రైట్ ఐ కింద ఎక్కువ ముఖ్యంగా చేయాలి నేను అని అన్నాను. అందరికి లెఫ్ట్ ఐ, సింగిల్ డైలాగ్, లెఫ్ట్ ఐ కింద, లెఫ్ట్ ఐ కింద. ఏ నాకు రైట్ ఐ. ఇప్పుడు ముక్కు మీద గ్లాస్ వేస్తుంది, ఏమంటారు తెలుసా? ముక్కేంటి వాసినట్టుంది. ముక్కు వాసనటుంది కాదు, ఏంటో ఆయిలీ ఉంది. ఆయిల్ ఉందంటే ఆయిల్ తుడిచేసేయండి. పౌడర్ కొట్టండి దాని మీద కొద్దిగా అంటే వేస్తుంది ఇప్పుడు. అయిపోయింది. చూడండి కావాలంటే. ఇప్పుడు ఏంటి తెలుసా, ఇది కొంచెం బుగ్గల మీద అండ్ ముక్కు మీద వేసుకోవాలి. గడ్డం కింద కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎక్కడైనా వేసుకోవచ్చు. ఎక్కడైనా వేసుకుంటే బాగోదు, ఇక్కడే ఈ ఏరియాస్లో వేసుకోండి. నవ్వకు సంపుతా. బాగుందా, మెరుస్తుందా? అంత వేసాక మెరవకుండా ఉంటుందా? నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. 50 పారిపోతాను నేను ఇప్పుడు ఏం తప్పు చేశానని అలా నవ్వుతున్నావు? వద్దే ప్లీజ్, నీకు దండం పెడతా. శాడిస్ట్లో తగులుకుంది ఏంట్రా ఇవాళ నాకు ఇది. ఎందుకు ముందు వచ్చాయి ఇవాళ? 11ంటికి వస్తాం కదా రోజు. రోజు 11ంటికి కదా నువ్వు వచ్చేది. ఊరికి ముందు వచ్చే బేవర్స్ నేనే కదా ఇక్కడ. ఇవాళ ఒక్క రోజు కోసమా డెడికేటెడ్ ఆర్టిస్ట్? హెయిర్ స్టైల్ చూసుకో, హీట్ ఎక్కువ పెడుతుంది. ఇప్పటి నుంచి ఓకే. అంటే ఇంతకు ముందు అంతా కాదని ఒప్పుకున్నావుగా. అయిపోయింది కదా, ఇంకేముంది? బొట్టుంది, అది మర్చిపోతే ఎలాగా? ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మనుషులు నన్ను. సో నేను అన్నీ మర్చిపోతూ ఉంటాను అనమాట. నేను ఐలైనర్తోనే బొట్టు పెట్టేసుకుంటాను. యా, ఏమైందిరా? ఏదో దెయ్యం ఉన్నట్టు చూస్తున్నా వెనక్కి. ఓ, నన్ను చూసే ఆ రియాక్షన్ ఇచ్చావా? తెలిసిపోయిందా? నేను బాగున్నాను కదా, ఎందుకు అట్లా? ఇది కొంచెం వంకరగా ఉంటుంది, దీంతో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి బొట్టు. నేను రెడీ అయిపోయాను. ఎలా ఉంది నా మేకప్? మీకు నచ్చిందా? చెప్పండి ఎలా ఉందో, ఎలా అనిపిస్తుంది? చాలా చండాలంగా ఉంది. ప్రతిసారి దీనేంటి? నిన్ను అడిగారా వాళ్ళు? చాలా చండాలంగా ఉంది కదా గైస్. నిన్ను అడిగారా? కామెంట్ లో పెట్టండి. నిన్ను అడక్క ముందు మాటికి నీ ఎంట్రీ ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. అరే నేను హెయిర్ స్టైల్ చేసుకోవాలరా, నువ్వు నన్ను ఏంట్రా మీదకి ఎక్కేస్తున్నావు? నీ మీదకి ఎక్కలే, మంచం మీద ఓకే ఏదో దొబ్బినాయా? ఓకే దొబ్బలేదు చెప్పు. సో యాజ్ అ వ్యూవర్ గా నేను చెప్తున్నా, మొహం మీద ఏంట్రా అంటుకుంది? అది అందం రా. లేదురా, ఆయిల్ రాది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆయిల్ అది. సార్ చెప్పాలి, నువ్వు కాదు. ఎప్పుడు చెప్పారు? అది సార్ చెప్పాలి, సార్ డైలాగ్ అది, నువ్వు చెప్పడం కాదు. ఏం చెప్పారు ఆయన? మొహం మీద టు బి వెరీ హానెస్ట్, హానెస్ట్ కాదు ఆనెస్ట్. నాకు ఆ అమ్మాయి డబ్బులేమి ఫోన్ పే చేయలేదు, గూగుల్ పే చేయలేదు. చాలా ఆనెస్ట్ గా చెప్తున్నా. ఏంటది? ఆ అమ్మాయి మేకప్ చాలా బాగుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవ్వడు నమ్మడు, ఒక్కడు కూడా నమ్మడు. చాలు తిప్పండి, కెమెరా తిప్పండి. మొహం ఎందుకు అలా పెట్టి చెప్తున్నావు? చూసారా, ఇది కావాల్సింది. ఏం కావాలి? ఏంటి జీవితం మీద విరక్తి వచ్చినట్టు ఇస్తుంది ఏంటి ఎక్స్ప్రెషన్? నేను న్యాచురల్ బ్యూటీ. ఎక్కడికి వెళ్ళదు, నా ఛానల్లోనే ఉంటుంది. సెక్స్ లేడీ ఆన్ ద ఫ్లోర్. ఏ ఇంత అందంగా ఉందిరా, ఎవరిరా ఇది? ఓకే నేనే. అదే డౌట్, ఎవరిదా ఇది? అంత మేకప్ చేశాక రూపాలనే లేదు, అదే కదా మా డౌట్. నేను నాలా లేనా? ఒక లైటింగ్ ఏది? ఫోకస్ చేయి కొంచెం. నేను నాలా లేనా? ఎంత బాగుంది. అదే కదా నీకు కుల్లే నేనంటే. ఓకే ఇప్పుడు హెయిర్ స్టైల్ చేయాలి. ఏంటి ఎంతసేపు చేస్తారు ఆ అమ్మాయికి హెయిర్ స్టైల్? అది ఏం చేసుకోదు కదా, అలా వదిలేస్తుంది. అయిపోయింది, నీ హెయిర్ స్టైల్ అయిపోయిందిరా. పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ చేయరా ప్లీజ్. సీనియర్ మోస్ట్ ఏంటి? సీనియర్ మోస్ట్ మేకప్ వేసి కవర్ చేస్తుంది అక్కడ. ఇక్కడ స్వీట్ 16. అరుస్తున్నాడు భయ్యేడు, ఎదురు మాట్లాడుతున్నారు. హెయిర్ డ్రెస్సర్ని చంపేసేలాగా ఉంది అరిచి పాపం. ఫేస్ చూడు ఎలా అయిపోయిందో, ఇప్పటి వరకు బాగుంది.
मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమలాసన్ ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటి? కమలాసన్ మీ మనసు నాకు తెలుసు, ఇంకా ఏం తెలుసమ్మా నీకు? అన్నీ తెలుసు. మీ గురించి. ఏంటవి? మంచి మంచి మనసు. మనసేనా? ఓకే, నువ్వు ఎలా చెప్పాలి సార్? మంచి అని చెప్పావు. అలా వద్దమ్మా, మనది ఫ్యామిలీస్ చూసే షో కాదు, ప్రోగ్రామ్ కాదు, వీడియో. మీ అంత మంచి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకలా ఫిక్స్ అయ్యావు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండిద్ది. డై హార్ట్ ఫ్యాన్స్ అని. సరే ఒక ఎగ్జాంపుల్ చెప్పే. ఇంత ఓవర్ యాక్షన్ చేసావు కదా. అంటే మంచిగా మాట్లాడతారు, ఇంకా తెలియని ఏమైనా ఉంటే చెప్తారు, ఇంకంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. అదే మన డప్పు మనమే కొట్టించుకోవడం అంటే ఇదే. అది కూడా దాన్ని వెనకాల నుంచో పెట్టుకొని అద్దం నుంచి దాన్ని కోపంగా చూస్తూ, అంటే అది ఇది అంటే ఎందుకంటే వీఆర్ సో ఫ్రెండ్లీ అనమాట. బేసికలీ అక్క అని అనొచ్చు, బట్ నేను ఎందుకో అరుణ అనే పిలుస్తాను. మాకంత అక్క అని అంత ర్యాపో లేదు. ఏమైంది వచ్చి పెట్టే పిన్, ఇలా మాట్లాడుకుంటాం అన్నమాట. ఏంటారు నా ఇలా లెగుస్తున్నాయి ఇవి? ఏం చేద్దాం? జల్లా స్లో. ఓకే, ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే. ఎస్, ఇప్పుడు పోనీ వేసేస్తుంది. ఇవాళ కంటిన్యూటీ కాస్ట్యూమ్ ఉంది, అందుకనే నేను హెయిర్ స్టైల్ మార్చలేదు. సో కంటిన్యూటీ కాస్ట్యూమ్ మీదకి ఇదే అనమాట. ఎలా ఉంది నా నక్షత్ర గెటప్? సో ఇప్పుడు నేను నక్షత్రం అనమాట. సో నక్షత్ర ఇలాగే మాట్లాడుతుంది, అడుగడుగున పొగరుతో ఉంటుందన్నమాట. కళ్ళలో పొగరు, మాటల్లో పొగరు, ప్రవర్తనలో పొగరు, ఊరికే సరదాగా. సో ఎలా రెడీ అయ్యాను నేను? బాగుందా నా గెటప్? సో ఇలా రెడీ అవుతాం అనమాట రోజు. హౌస్ మై శారీ లుక్ కమెంట్ చేసి చెప్పండి. ఇంకొక విషయం, నేను ఐస్కి లెన్స్ పెట్టాను, తెలుస్తుందా మీకు? బ్లూ లెన్స్. ఎలా ఉన్నాయి నా కళ్ళు? ఇదండి ఇవాళ మన వీడియో. నాతో గెట్ రెడీ విత్ మీ ఎలా ఉంటుందో చూసారు కదా. సో ఇవాళ నేను అందంగా చక్కగా రెడీ అయిపోయాను. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరు గుర్తుంది కదా, రూపా ముగ్గళ్ళ. మళ్ళీ మిమ్మల్ని ఇంకొక వీడియోతో కలిసేంత వరకు టేక్ కేర్, బాయ్.